హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కోలై సేవల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు మూవీ స్టార్టింగ్ లో సుందర్ మరియు తన భార్య అయినటువంటి అనితని చూపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఇళయరాజాకి చాలా పెద్ద వీరాభిమానులు అయి ఉంటారు. ఎప్పుడు రెగ్యులర్ గా ఇళయరాజా పాటలను మాత్రమే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అనిత 9 నెలల గర్భవతిగా ఉంటుంది. అనిత మరియు సుందర్ 1 సంవత్సరం రోజుల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి బయట పెళ్లి చేసుకుని జీవిస్తూ ఉంటారు. అయితే సుందర్కి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే జాబ్ రావడంతో తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామానికే వచ్చి అక్కడ ఎవరికీ తెలియకుండా అక్కడే జీవిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఎవరైనా సరే 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో వాళ్ళ కులదైవం ప్రకారం వాళ్ళ అడవిలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్లి అక్కడ పూజలు చేసి పొంగల్లో పెట్టుకుని అలాగే ఒక కోడిని బలిస్తే గర్భవతిగా ఉన్నటువంటి మహిళకి అలాగే కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా ఏమీ జరగకుండా మంచి జరుగుతుంది అని ఒక ఆచారం ఉంటుంది. దాంతో సుందర్ మరియు అనిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ అందరితో కలిసి అడవిలో ఉన్నటువంటి వాళ్ళ కులదైవం దగ్గరికి వెళ్లడం కోసం రెడీ అవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అడవిలో బలి ఇవ్వడం కోసం తీసుకొచ్చినటువంటి కోడి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. అది చూసినటువంటి సుందర్ ఫ్రెండ్ అయినటువంటి శరవణ వెళ్లి అతి కష్టం మీద ఆ కోడిని పట్టి తీసుకుని వస్తాడు. అప్పటికే అనిత మరియు సుందర్ ఇద్దరు కూడా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడంతో శరవణ అక్కడికి వచ్చి సుందర్ని చూసి, ఏంట్రా టైం అవుతుంది, ఇంకా ఇంట్లో ఉన్నారేమిటి, త్వరగా రండి బయలుదేరదామని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సుందర్ తన ఫ్రెండ్ శరవణని చూసి మాట్లాడుతూ, శరవణ మీరందరూ కూడా ట్రాక్టర్లో బయలుదేరి అక్కడికి వెళ్ళిపోండి, నేను అనిత కొద్దిసేపటి తర్వాత బైకులు ఇక్కడి నుంచి బయలుదేరి వస్తామని చెప్తాడు. దాంతో శరవణ మరియు వాళ్ళ చుట్టాలందరూ కూడా ట్రాక్టర్లో బయలుదేరి అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. అలా అందరూ ట్రాక్టర్లో ఆ అమ్మవారి దగ్గరికి వెళుతూ ఉండగా ట్రాక్టర్లో ఉన్నటువంటి ఒక చిన్న పాప అదే ట్రాక్టర్లో ఉన్నటువంటి ఒక అవ్వను చూసి, అవ్వ మన గ్రామస్తులు అందరూ ఎందుకు అడవులో ఉన్నటువంటి ఆ కులదైవం దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు, ఆ కులదైవం కథ ఏమిటో నాకు కూడా చెప్పు అని అడుగుతుంది. దాంతో అవ్వ వెంటనే ఆ పాపను చూసి మాట్లాడుతూ, కొన్ని 100 సంవత్సరాల క్రితం మన గ్రామంలో చాలా వరదలు వస్తూ పంట నష్టం జరుగుతూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉండేవాళ్ళంట. అలాంటి సమయంలోనే ఒకరోజు నంద అనే ఒక వ్యక్తి ఆవులు మేపడం కోసం అడవులోకి వెళ్లి ఉన్న సమయంలో ఎవరో అక్కడ ఒక అమ్మాయి అరుస్తున్నట్లుగా సౌండ్ వినిపించింది. దాంతో నంద అక్కడికి వెళ్లి చూడగా అక్కడ 9 నెలల గర్భవతి ఉండడంతో తను వెంటనే పరిగెట్టుకుంటూ ఊర్లోకి వచ్చి ఊర్లో వాళ్ళ అందరికీ కూడా జరిగింది చెప్పి అందరినీ కూడా అడవులోకి తీసుకుని వెళ్ళాడంట. ఆ సమయంలో అక్కడ ఎటువంటి మహిళ కనిపించలేదు, కానీ అక్కడ గర్భవతిగా ఉన్నటువంటి ఒక విగ్రహం మాత్రమే కనిపించిందంట. దాంతో గ్రామస్తులందరూ కూడా ఇది ఖచ్చితంగా దేవత అయి ఉంటుంది అని అడవులో ఉన్నటువంటి ఆ దేవతకు పూజలు చేయడంతో వాళ్ళ ఊర్లో వరదలు తగ్గిపోయి ప్రజలందరూ కూడా సుఖంగా జీవించడం మొదలు పెట్టారు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడంతో అప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ గ్రామంలో ఎవరైనా 9 నెలల గర్భవతి అయినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ చెయ్యాలి అని అందరూ అక్కడికి వెళ్లి పూజలు చేసుకోవడం మొదలు పెట్టారు అని చెప్పి అవ్వ జరిగిందంతా కూడా ఆ పాపకు చెప్తుంది. చూస్తే మరో పక్క సుందర్ మరియు అనిత ఇద్దరు కూడా గుడి దగ్గరికి వెళ్లడం కోసం రెడీ అవుతూ ఉండగా అనిత మాత్రం సుందర్ని చూసి, నాకెందుకో నా మనసు చెడు శంకిస్తుంది, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుందర్ వెంటనే అనితని చూసి, నువ్వేం బాధపడకు, గతంలో జరిగిన విషయాలు ఏవి కూడా మనసులో పెట్టుకుని ఈ విధంగా మాట్లాడొద్దు అని అంటూ ఉంటాడు. నిజానికి సుందర్ మరియు అనిత ఇద్దరు కూడా ప్రేమించుకుని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు కదా. అందుకే అనిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా కోపంతో ఉంటారు. వాళ్ళు మనిషి ప్రాణాల కంటే పరువు ప్రతిష్టలకి ఎక్కువ విలువ ఇచ్చే వాళ్ళు కావడంతో వాళ్ళని గుర్తు చేసుకున్నటువంటి అనిత కొంచెం బాధపడుతూ ఉంటుంది. అందుకే అనిత సుందర్ని చూసి, మా పేరెంట్స్ చాలా కులపిచ్చి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది అని తన భర్త దగ్గర చెప్తూ ఉంటుంది. సుందర్ అనితని చూసి, నువ్వేమీ భయపడకు, బాధపడకు, మనం త్వరగా గుడి దగ్గరికి వెళ్లి పూజ చేసి వెంటనే తిరిగి వచ్చేద్దాం, నువ్వు రెడీ అవ్వు, నేను స్నానానికి వెళ్లి వస్తాను అని చెప్పి సుందర్ స్నానం చేయడం కోసం వెళ్ళగా ఆ సమయంలో అనిత వెంటనే వాళ్ళ చిన్నాన్న కూతురికి ఫోన్ చేసి, నేను నా హస్బెండ్ మన ఊరికే వచ్చి ఇక్కడే నివసిస్తున్నాము అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అనిత చెల్లి చాలా షాక్ అవుతూ వెంటనే అనితని చూసి మాట్లాడుతూ, అక్క నువ్వు ఇక్కడికి వచ్చినట్లుగా మాకు ముందే చెప్పొచ్చు కదా, మేమందరం కూడా మీ ఇంటికి వచ్చి నిన్ను కలిసే వాళ్ళం అని అంటూ ఉంటుంది. దానికి అనిత వెంటనే తన సిస్టర్ తో మాట్లాడుతూ, అలా ఏం కాదు, నేను ఇక్కడికి వచ్చాను అని తెలిస్తే నాన్న ఏదైనా మా మీద దాడి చేసే ప్రమాదం ఉంది కదా, అందుకే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, కేవలం నీకు మాత్రమే చెప్పాలనిపించి ఈ విధంగా ఫోన్ చేసి చెప్పాను, ఇంట్లో మన పేరెంట్స్ ఎవరికి కూడా
నేను ఇక్కడికి వచ్చినట్లుగా చెప్పొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మరోపక్క సుందర్ మరియు అనిత కంటే ముందు ట్రాక్టర్ లో బయలుదేరినటువంటి వాళ్ళు గుడి దగ్గరికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలోనే ట్రాక్టర్ ఒక చోట ఆపేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ట్రాక్టర్ ముందుకు వెళ్ళడానికి వీలు లేకపోవడంతో ట్రాక్టర్ ని అక్కడ ఆపేసి వాళ్ళు అక్కడ వండుకోవడానికి తీసుకొచ్చినటువంటి పాత్రలు అన్ని కూడా తీసుకుని అక్కడి నుంచి నడుచుకుని ఆ గుడి దగ్గరికి వెళ్లి వీళ్ళందరూ కూడా పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరోపక్క సుందర్ మరియు అనిత ఇద్దరు కూడా బైక్ మీద వెళుతూ ఉండగా అనిత మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. దాంతో అనితకి కళ్ళు తిరుగుతూ ఉండడంతో సుందర్ వెంటనే ఒక షాప్ దగ్గర బండి ఆపి అక్కడ సోడా తీసుకుని అనితకి ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటాడు. అనిత కొంచెం పర్వాలేదు అని చెప్పడంతో ఇద్దరు తిరిగి మళ్ళీ బైక్ మీద అక్కడి నుంచి గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క అనిత ఫాదర్ కి అనిత వాళ్ళ ఊర్లోకి వచ్చి జీవిస్తుంది అన్న విషయం తెలిసిపోతుంది. దాంతో తన కోపంతో రగిలిపోతూ వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక కత్తి తీసుకుని తన కొడుకుని పిలిచి ఇద్దరు కూడా బైక్ మీద వీళ్ళు ఏ గుడి దగ్గరికి వెళ్లారో అనిత తండ్రి మరియు తన చిన్న కొడుకు ఇద్దరు కూడా ఆ గుడి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క సుందర్ మరియు అనిత ఇద్దరు కూడా బైక్ మీద వాళ్ళ ట్రాక్టర్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తారు. అనిత మాత్రం ఇంకా భయపడుతూనే ఉంటుంది. అనిత గుడి దగ్గరికి వెళ్లి గుడిలో ఉన్నటువంటి దేవతను కూడా చూసి భయపడుతూ ఉండడంతో సుందర్ వెంటనే అనితని చూసి నువ్వు ఇంకా ఎందుకు భయపడుతున్నావు, ఇక్కడ నా ఫ్రెండ్స్ మన చుట్టాలందరూ కూడా ఉన్నారు, ఇక్కడ ఏం జరగదు, త్వరగా మనం పూజ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదాం, నువ్వేం భయపడకు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఎక్కడైతే సుందర్ మరియు అనిత ఏ గుడికైతే వెళ్లారో అదే గుడి దగ్గరికి ఒక రౌడీ గ్యాంగ్ వచ్చి అక్కడ మందు తాగుతూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే అదే రౌడీ గ్యాంగ్ లో అనిత పెద్దన్నయ్య కూడా అక్కడికి వచ్చి మందు తాగుతూ వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అనిత ఫాదర్ మరియు వాళ్ళ చిన్న కొడుకు ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు. అయితే గుడి దగ్గరికి అప్పటికే చేరుకున్నటువంటి అనిత పెద్దన్నయ్య మాత్రం నాన్న ఇక్కడికి రావడానికి ముందే వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం గ్రహించినటువంటి సుందర్ మరియు అనిత వాళ్ళ చుట్టాలతో కలిసి ఆ గుడి దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ మందు తాగుతూ ఉన్న సమయంలో ఆ సుందర్ ఫ్రెండ్ అయినటువంటి శరవణ సుందర్ ని చూసి అసలు అనిత నీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పు, ముందు ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సుందర్ వెంటనే శరవణాన్ని చూసి ముందు అనితనే నాకు ప్రపోజ్ చేసింది, ఆ తర్వాత నేను కూడా తనని ప్రేమించాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అనిత అక్కడ రావడంతో శరవణ అనితని చూసి ఏంటి అనిత నిజమేనా, నువ్వే ముందు సుందర్కి ప్రపోజ్ చేసావంట కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అనిత వెంటనే అక్కడున్న వాళ్ళందరినీ చూసి ఏంటి సార్ గారు అలా చెప్పారా, అసలు జరిగింది ఏమిటో నేను చెప్తాను వినండి అంటుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. అనిత కాలేజీలో చదువుకుంటున్న సమయంలో తను ఒక ఫోన్ తీసుకోగా అప్పుడే ఒక అన్నోన్ నెంబర్ నుంచి అనితకు ఫోన్ కాల్ వస్తుంది. అనిత ఫోన్ లిఫ్ట్ చేయడంతో అక్కడ ఫోన్ లో మాట్లాడేది మరి ఎవరో కాదు సుందర అనితకి ఫోన్ చేసి ఈ నెంబర్ మా అమ్మగారిది, మా అమ్మగారే ఇంతకు ముందు ఈ నెంబర్ ని యూస్ చేస్తూ ఉండేవాళ్ళు, నేను సింగపూర్ లో పనిచేసే సమయంలో ఈ నెంబర్ కి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతూ ఉండేవాడిని, ఆ తర్వాత అమ్మకి ఆరోగ్యం బాగోలేక అమ్మ చనిపోయింది, నేను ఇండియాకి వచ్చినప్పటి నుంచి కూడా అమ్మతో మాట్లాడాలి అంటే ఈ నెంబర్ తో మాట్లాడేవాడిని కదా, అందుకే నేను ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ గా అమ్మతోనే మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది, దానికోసమే ఈ నెంబర్ కి ఫోన్ చేశాను, ప్లీజ్ మేడం ఈ నెంబర్ ని మా అమ్మగారు యూస్ చేశారు కదా, ఈ నెంబర్ నాకు ఇచ్చేయండి అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత మాత్రం నేను ఈ నెంబర్ ని నీకు ఇవ్వను అని అంటుంది. దానికి ఆ సుందర్ వెంటనే అనితతో మాట్లాడుతూ అయితే ఒక పని చేయండి మేడం, ఈ నెంబర్ ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే నాకు ఎప్పుడైనా నేను మా అమ్మతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్ కి ఫోన్ చేస్తాను, మీరు జస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టండి, నేను నాకున్న బాధలన్నింటినీ కూడా మా అమ్మకి చెప్పుకుని ఫోన్ కట్ చేసేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న అనిత కూడా అందుకు ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి కూడా సుందర్ తన అమ్మతో మాట్లాడాలి అనిపించిన ప్రతిసారి కూడా అనితకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అనిత కూడా ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టేసి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు అనితకి అసలు ఈ సుందర్ తన మదర్ తో ఏం మాట్లాడుతున్నాడో వినాలి అని సుందర్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టకుండా అనిత ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. సుందర్ తన బాధలన్నింటినీ కూడా తన మదర్ కి చెప్పుకుంటూ ఉంటాడు. ఆ మాటల్లో విన్నటువంటి అనిత కూడా ఈ సుందర్ చాలా మంచి వాళ్ళగా ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది. ఒకసారి సుందర్ వరుసగా 3 రోజుల పాటు ఫోన్ చేయకపోవడంతో సుందర్ ఏమైపోయాడు అని అనిత చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత 4వ రోజు సుందర్ అనితకి ఫోన్ చేయడంతో అనిత వెంటనే సుందర్తో మాట్లాడుతూ ఏమైంది, గత 3 రోజుల నుంచి కూడా ఎందుకు మీ అమ్మగారికి ఫోన్ చేయలేదు అని అడుగుతూ ఉంటుంది. అని సుందర్ సమాధానం చెప్తూ ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందువల్ల నేను అమ్మకు ఫోన్ చేయలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ అమ్మతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను అని చెప్పడంతో అనిత ఫోన్ ని లిఫ్ట్ చేసి పక్కన పెట్టకుండా తన చెవి దగ్గరే పెట్టుకుని వింటూ ఉంటుంది. సుందర్ చాలా ఎమోషనల్ గా తన మదర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి అనిత ఈ వ్యక్తితో కలిసి ఉంటే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు, చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు, ఇలాంటి వ్యక్తి
వ్యక్తిని మిస్ చేసుకోకూడదు అని. వెంటనే అనిత సుందర్కి ఫోన్ చేసి నేను నిన్ను ఒకసారి కలవాలి, గుడి దగ్గరికి రా అని పిలుస్తుంది. దాంతో సుందర్ ఆ గుడి దగ్గరికి రాగా అనిత వెంటనే సుందర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి తనని కౌగిలించుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. అప్పటి నుంచి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అనిత ఇదే విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పాలని చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా కులపిచ్చి ఉంటుంది. దాంతో అనిత ఈ విషయం ఇంట్లో చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోరు, పైగా మమ్మల్ని చంపేసే ప్రమాదం ఉంది అని. తను అప్పుడు కాలేజీ చదువుకుంటున్నప్పటికీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా సుందర్తో పాటు లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. తర్వాత 1 year కి తనకు 9 నెలలు వచ్చినప్పుడు ఈ ఊరికి తిరిగి వచ్చి ఉంటుంది. అలా జరిగిందంతా అనిత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత సుందర్ చుట్టాలందరూ కూడా ఆ గుడి దగ్గర పూజలు చేసుకుని తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో అనిత నడవలేకపోతూ ఉండడంతో సుందర్ వెంటనే వాళ్ళ చుట్టాలని మరియు తన ఫ్రెండ్ అయినటువంటి శరవణని చూసి మీరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, మేము కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను అనితని బండి మీద తీసుకుని వస్తాను అంటాడు. దాంతో అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో శరవణకి తన ఫోన్ ని గుడి దగ్గరే మర్చిపోయాను అని తెలుసుకుని వెంటనే తన చుట్టాలందరినీ చూసి మీరు డాక్టర్ లో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి, నేను నెమ్మదిగా గుడి దగ్గరికి వెళ్ళి నా ఫోన్ తీసుకుని వస్తాను అని చెప్పి గుడి దగ్గరికి బయలుదేరతాడు. మరోపక్క గుడి దగ్గర ఉన్నటువంటి సుందర్ మరియు అనిత దగ్గరికి అనిత తమ్ముడు కత్తి తీసుకుని అక్కడికి రావడంతో అది చూసినటువంటి అనిత చాలా భయపడుతూ ఉంటుంది. సుందర్ మాత్రం అనితని చూసి ధైర్యం చెప్తూ నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను అని అనిత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తూ సార్ ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, గొడవలు వద్దు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అనిత బ్రదర్ అనితని చంపడం కోసం కత్తి తీసుకుని వస్తూ ఉంటాడు. దాంతో సుందర్ వెంటనే అడ్డు వెళ్లడంతో అనిత బ్రదర్ సుందర్ నే పొడి చేస్తాడు. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. అనిత వాళ్ళ పేరెంట్స్ కి చాలా కులపిచ్చి ఉంటుంది. అనిత కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకుంటూ అనిత మన మాట వినకుండా మన కులం వాడిని కాకుండా తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు తను 9వ నెల ప్రెగ్నెంట్ తో ఉంది, అయినా అవన్నీ కూడా మనకు అనవసరం, మనకి మన పొరుగు తీసింది కాబట్టి తను బ్రతికి ఉండడానికి వీల్లేదు, తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ తనను మాత్రం వదిలిపెట్టకూడదు, తనని ఈ రోజే చంపేయాలి అని అనిత ఫ్యామిలీ మొత్తం డిసైడ్ చేసుకుని ఉంటుంది. అందుకే అనిత ఫ్యామిలీ అనితని చంపడం కోసం అక్కడికి వచ్చి ఉండడంతో విషయం అర్థం చేసుకున్న సుందర్ వెంటనే తనకి గాయం ఉన్నప్పటికీ అనితని కాపాడుకోవాలి అని అక్కడి నుంచి అనితని తీసుకుని పారిపోతూ ఉంటాడు. అయితే అనిత ఫ్యామిలీ మాత్రం అక్కడికి వచ్చి సుందర్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సుందర్ ఫ్రెండ్ అయినటువంటి శరవణ అక్కడికి రావడంతో అడ్డు వచ్చినటువంటి శరవణను కూడా కొట్టి సుందర్ని కూడా చాలా తీవ్రంగా కొట్టడంతో సుందర్ నడవలేకపోతాడు. మరోపక్క అనిత చాలా భయపడిపోతూ గుడిలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్లిపోయి అక్కడే కూర్చొని చాలా భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో అనిత బ్రదర్ గుడి దగ్గరికి చేరుకుంటాడు. ఈ సీన్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ అనిత బ్రదర్ అతి క్రూరంగా ఆ గుడిలో ఉన్నటువంటి అనితని అనిత కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డని ఇద్దరిని కూడా కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి బయటికి వస్తాడు. అది చూసినటువంటి అనిత ఫాదర్ కూడా ఏదో సాధించాను అన్నట్లుగా ఒక మృగం లాగా నవ్వుతూ సుందర్ని మాత్రం చంపకుండా అక్కడి నుంచి అనిత పేరెంట్స్ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అది మొత్తం చూస్తున్నటువంటి సుందర్ నేను ఇక్కడే ఉండి నా భార్యని కాపాడుకోలేకపోయాను అని చాలా గట్టిగా ఏడుస్తూ రోధిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ సుందర్ అరుస్తున్న అరుపులకి అడవులో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బాగా పేదవాడైనటువంటి మనీ అనే వ్యక్తికి డబ్బులు ఎందుకు సడన్ గా అవసరం వచ్చింది, అదే విధంగా బాగా ధనవంతుడైనటువంటి దినేష్ డైలీ ఏం చేస్తూ ఉంటాడు, దినేష్ మరియు మనీ ఇద్దరు ఎలా కలిశారు, బాగా ధనవంతుడైనటువంటి దినేష్ మనీకి సహాయం చేశాడా లేదా, ఆ దినేష్ బాడీ మీద ఉన్న గాయాలు ఎలా తగిలాయి, దినేష్ లవ్ స్టోరీ ఏమైంది, చివరికి దినేష్ మనీకి సహాయం చేశాడా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆడియోస్ అమిగో మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.